తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుందా? బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాజకీయ సమీకరణాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలలోకి చేరిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో హైస్కూల్ విద్యార్థులలాగా ఉన్న ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు అధికారం కోల్పోగానే రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఇందులో భాగంగానే మొన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టిపోసిన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నారు. హైదరాబాద్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇలా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో పార్టీ రానున్న రోజులలో కాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల అనంతరం గులాబీ రంగు తెలంగాణలో కనిపించకుండా పోతుందనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆ పార్టీ భవిష్యత్ ఏంటో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.